వారం దాటినా కరెన్సీ వితరణ మాత్రం తీరడం లేదు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్తో ప్రజల కష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఎవరి నోట విన్నా కరెన్సీ మార్పిడి బాధలే, ఇంటింటా కరెన్సీ కష్టాలే. పాత నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఊరు వాడ తేడా లేదు, పల్లె పట్టణం భేదం లేదు. ఎక్కడ చూసినా నోట్ల మార్పిడి కష్టాలే. తెలంగాణ వ్యాప్తంగా ఏ బ్యాంకు, పోస్టాఫీస్ ముందు చూసినా బారులు తీరిన జనమే. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ అడుగు కూడా వేయలేని రోగులు సైతం బ్యాంకుల ముందుకు రాక తప్పడం లేదు. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడి పాత నోట్లు మార్చుకున్నా ఆ తర్వాత 2000 నోటుకు చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 2000 ఇస్తున్నారు. నేను నాకు షుగర్ బీపీ ఉంది. షుగర్కి పొద్దున్నే కాఫీ అన్న టీ అన్న తాగాలి, 2 ఇడ్లీలన్నా తినాలి. 2 ఇడ్లీలకి డబ్బులు ఇవ్వటం లేదు. ఈ 2000 రూపాయలు చిల్లర ఎక్కడ ఇవ్వటం లేదు. మేము హాస్పిటల్ కట్టాలన్నా మా దగ్గర చిల్లర లేదంటున్నారు. షుగర్ పేషెంట్లు మేము ఏమైపోవాలి? ఈ పిల్లలు వేసుకుని లైన్లో నుంచి ఉంటున్నా. ఈ పెయిన్ కిల్లర్లు కిడ్నీలు పాడవుతాయి. మరి మేము హాస్పిటల్లో నుంచి లేచి వచ్చినాం, మాకెవరు లేరు. మరి మేము ఉద్దుతులు, మరి షుగర్ పేషెంట్లకి మా బతుకులు ఏం కావాలి? గవర్నమెంట్ ఎవరన్నా ఉన్న వాళ్ళు ధనవంతులు వచ్చారా లైన్లోకి? రెక్కాడితే గాని డొక్కాడని కూలీల పరిస్థితి పాత నోటు మారితే గాని పూట గడవదన్నట్టు మారింది. 2000 నోటు విడిపించలేక నిత్యావసరాలు ఎలా కొని తెచ్చుకోవాలో తెలియక అల్లాడుతున్నారు నిరుపేద కూలీలు. బ్యాంకులో పోతే 2000 రూపాయలు లోటు ఇస్తున్నారు. ఆ లోటు ఏం చేసి మేము తినాలా? మేము పోతే అది కాదు, మేము పోతే చిల్లరు 500 సామాను కొనుక్కుంటే చిల్లర ఇస్తాం, లేకుంటే లేదంటారు. 500ది సామాను కొనే సోమతే లేదు, మాకు పని కలుగుతలేదు. మేము ఏం చేసి బతుకు తినాలా? చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, మేము రోజు వచ్చి అడ్డ మీద నిలబడుతున్నాం. తెలంగాణలోనే అన్ని రకాల వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోని బేగం బజార్ ఎన్నడూ లేని రీతిలో బోసిపోతోంది. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఇక్కడి వ్యాపారం సగానికి పైగా పడిపోయింది. వెళ్ళిపోతున్నారు. 500 ఉన్నాయంటే వెళ్ళిపోతున్నారు. మేము యాక్సెప్ట్ చేస్తలేము. చాలా మంది 90% మంది యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు లేకపోతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర కొత్త క్యాష్ ఉంటే తీసుకుంటారు. లేదు కాదు, అసలు మాకు పెళ్లిళ్ళు ఉన్నాయి. పెళ్లిలో ఎక్కడికి వెళ్ళినా 500 ఇస్తే దీనికి ఏం సామాన్ రాదు, తీసుకుపోయి చెత్తబుట్టలు ఏమంటున్నారు. అసలు పెళ్లిళ్ళు చేస్తామా ఊరుకుంటామా మాకే అర్థం అవుతలేదు. మోడీ గారు ఇట్లాంటి పరిస్థితి తేవడం మాకు చాలా అన్యాయం అనిపిస్తుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాకు డబ్బులు 500 మా దగ్గర ఉన్నా కొన్ని సామాన్లు తీసుకుందామన్నా తీసుకోలేని పరిస్థితి. ఇంట్లో పెళ్లిళ్ళు చేయాలా ఊరుకోవాలా అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. గల్లీలో ఉన్న చాయ్ హోటల్ నుంచి 5 స్టార్ హోటళ్ల వరకు పెద్ద నోటు రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బిజినెస్ సగానికి పైగా పడిపోయింది. ఇక రైతు బజార్లు, మార్కెట్లలో కూరగాయలు అమ్మేవారికి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు కుటుంబ పోషణ కష్టంగా మారింది. बहुत परेशानी हो रहा। मोदी साहब जो तो ये नोट अंका करके हम लोग को बहुत परेशानी हो रहा। अब 2000 का नोट निकाले, ये 1500 का चिल्लर नहीं मिला, फिर 2000 का चिल्लर हम लोग कहाँ से देंगे? सेठा जो तो पैसे गए तो वही 500 के 1000 के नहीं, लास्ट टेबल के बोल रहे पीर तक चिल्लर रहा तो कारोबार करो बोल रहे। कारोबार तो हो रहा नहीं। सुबह से अभी तक 100 रुपये का कारोबार हुआ। ये टाइम तक 1000-2000 रुपये आते थे हमारे बहुत परेशानी हो रहा। తెల్లారింది మొదలు సామాన్యులంతా పనులన్నీ మానుకుని కరెన్సీ మార్పిడి కోసం బ్యాంకుల ముందుకు పరిగెడుతున్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తూనే ఇంకెన్ని రోజులు కష్టాలు పడాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు మారలేదు, కష్టాలు తొలగలేదు, తీరే దారి కనిపించడం లేదు, ఆదుకునే నాథుడు లేడు. దీంతో బ్రతుకు భారమైపోయింది. ఏపీలోని బ్యాంకులు, ఏటీఎంల వద్ద రోజులాగానే జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రోజంతా క్యూ లైన్లలో నిలబడి కొత్త నోట్లు తెచ్చుకున్నా చిల్లర లేక కనీస అవసరాలు తీరలేదని సామాన్య జనం వాపోయారు. ఏపీలో వరుసగా 9వ రోజు కూడా జనాల నోట్ల రద్దు కష్టాలు కొనసాగాయి. నగదు మార్పిడి చేసుకునేందుకు, విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు పోటీ పడ్డారు. తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. అయినా కూడా ఫలితం దక్కలేదని వాపోయారు. వారం నుంచి తిరుగుతున్నా, మాకు ఆ 2000 కూడా దొరక్క పాత గుంటూరు నుంచి నగరం పాలెం వరకు వచ్చాం 2000 కోసం. మరి ఆటోలకి ఎంత అవుతాయి? ఎన్ని రోజులు తిరగాలి? ఎన్ని రోజులు తీసుకుంటాం? సామాన్యులకు ఒక 2000 సరిపోవా అంటారు, సరిపోతాయా? నగదు మార్పిడి కింద 2000 రూపాయలు ఇస్తున్నారే కానీ మరి దానికి చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఏటీఎంలు కూడా సరిగా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2000 రూపాయల నోటు ఎక్కడ మారుతాయి? ఒక టీ తాగడానికి, ఒక అట్టిపండు కొనుక్కోవడానికి, వేరుశనకాయ కొనుక్కోవడానికి కూడా పనికిరాదు. ఇటువంటి నోట్లు ఇచ్చి జనాలు ఇబ్బంది పెడుతున్నారు. 100కి 5% కూడా ఏటీఎంలు పనిచేయటం లేదు.
నగదు మార్పిడి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కడం లేదని మరికొందరు వినియోగదారులు వాపోతున్నారు. 30,000 డిపాజిట్ చేస్తే ఈ రోజు క్యాష్ లేదు, రేపు రాండి అన్నారు. ఈ రోజు వస్తే ఈ రోజు కూడా క్యాష్ లేదు అంటున్నారు. కనీసం మా దగ్గర టిఫిన్ చేసేదానికి చిల్లర కూడా లేదు. బ్యాంకుకి వస్తే 2,000 రూపాయల కాగితం ఇస్తున్నారు, ఎక్స్చేంజ్ అంటే 2,000 రూపాయలని అంటున్నారు. ప్రధాని మోదీది అనాలోచిత నిర్ణయం అంటూ జనం మండిపడుతున్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు తప్ప మరెవరూ ఇబ్బందులు పడడం లేదని అంటున్నారు. మోడీ స్నేహితులకి, మోడీ యొక్క అదానీ గ్రూప్, అంబానీ గ్రూపులకి మొత్తం ముందు తెలుసు అని చెప్పి, అలాగే ఈ దేశ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు ఇది ఒక పనికిమాలిన చర్య. మోడీ తీసిన ఈ నిర్ణయానికి ఈరోజు పేదలందరూ బలవుతున్నారు. నోట్ల రద్దుతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గుంటూరు మార్కెట్ యార్డ్లో పరిస్థితులు తలకిందులయ్యాయి. కొనుగోళ్లు, అమ్మకాలు లేక రోజువారీ వేతనం కూడా రావడం లేదని కూలీలు వాపోతున్నారు. ఆ రుణాలకే 1000 రూపాయలు 500 కాగితాలు ఇస్తున్నారు. కొట్లు కాడ తీసుకోవట్లేదు, వాటర్లో తీసుకోవట్లేదు, పెట్రోల్ బంకుల్లో తీసుకోవట్లేదు. దానివల్ల మాకు ప్రాబ్లం అయిపోయిందండి. పనులు చేయాలని కూడా మేము చేయలేకపోతున్నాం. వాటి గురించి మేము పని చేసే ఉపయోగం ఏముంది? రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే 500 ఇస్తున్నారని, దానికి చిల్లర దొరక్క అల్లాడిపోతున్నామని మరికొందరు కూలీలు అంటున్నారు. ఇక్కడ అయితే చిల్లర ఇస్తారని చెప్తున్నారండి. ఆడికి వెళ్తున్నాం, సాయంత్రం దాకా చేసాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే 500 కాగితాలు 1000 కాగితాలు ఇస్తున్నారండి. ఇక్కడికి వచ్చి 100 రూపాయలు కమిషను, 500కి 100 రూపాయలు కమిషను, 1000 రూపాయలకి అయితే 300 కమిషను, అలా తీసుకుని చేసుకుంటున్నారండి. నోట్ల రద్దుతో చిన్నా చితకా వ్యాపారాలు కుదేలయ్యాయి. కూలీ ఖర్చులు కూడా రావడం లేదని వ్యాపారులు, షాపుల్లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. ఇలా అయితే బ్రతికేదెలా అని ప్రశ్నించారు. ఇక 500, 1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ విజయనగరంలో వామపక్షాలు వినూత్నంగా ఆందోళనకు దిగాయి. డిసెంబర్ 31 వరకు పాత నోట్లను చెలామణీ చేయాలంటూ పాత నోట్లను గడ్డిపరకలతో పోల్చి నిరసన తెలిపారు. కొత్త 500 నోట్లతో పాటు చిల్లర నోట్ల జారీని పెంచి ఇక్కట్ల నుంచి తమను తప్పించాలని సామాన్య జనం డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ జీవనమే దుర్భరమైపోతుందని హెచ్చరించారు. జనరల్ డెస్క్